మాచర్ల మండల ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు నోముల కృష్ణ, కొప్పునూరు సర్పంచ్ని. గత 3 సంవత్సరాలుగా నేను సర్పంచ్గా చేస్తున్నా. ఇప్పటికొచ్చి వైఎస్ఆర్ పార్టీ వచ్చి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా నేను సర్పంచ్ లేనప్పుడేం సరే, అప్పటి నుంచి ఇప్పుడు దాకా పంట నీళ్ళకి కానీ, ఊళ్ళో వాడుకుంటానికి నీళ్ళకి కానీ ఎక్కడ కూడా ఆ పార్టీ ఈ పార్టీని చూడకుండా అందరికీ సమన్యాయంగా జరుపుకుంటూ వచ్చినాం. ఎవరికైనా నవరత్నాలైనా సరే, ఏదో పథకాలైనా సరే, పింఛన్లైనా సరే, ఎవరికైతే అర్హత ఉంటే అర్హత ఉన్న వాళ్ళని ఎవరిని కూడా తీసేయలేదు. పలానొక్కలను తీసేసినామని ఎక్కడైనా చెయ్యెత్తి చూపేమను. అలాగనే పట్టాలు ఇచ్చిన, ఇళ్ళ పట్టాలు ఇచ్చినా కానీ ఒక్కొక్క ఇంటో టీడీపీ ఇంటో 2 వచ్చినాయి, ఒక్కొక్క ఇంటో వైఎస్ఆర్ ఇంటో 1 వచ్చినాయి, ఒక్కోసారి వైఎస్ఆర్ 2 వచ్చినాయి. ఎవరికి కూడా వాళ్ళ టీడీపీ అనే పదం అనేది నేనైతే మా పంచాయతీలో చేయలేదు, అలాగే మా ఎమ్మెల్యే గారు చేయలేదు, మా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. పైనుంచి కింది దాకా అలాగనే నడిచింది. కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. కాకపోతే రాష్ట్రం అంతా నేనేం చూపిస్తున్నా కానీ నా కాడికి వచ్చి ఇదిగో ఈ పని నువ్వు ఆపినావు, ఇది టీడీపీ పని, ఇదిగో ఈ శాలకు నీళ్ళు రాకుండా ఆపినావు టీడీపీ పని, ఈ ఇంటికి నీళ్ళు ఆపినావు టీడీపీ పని, ఎక్కడైనా చూపిస్తే మీ ఇష్టం, దేనికైనా నేను సిద్ధం. ఎక్కడ సవాళ్ళకైనా సరే మీ మనసాచి తెలుసు. ఏ నాయకుని రమ్మను. ఇలా చేసినాం. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా ఇలానే చేసుకోవాలి. అందుకని ఇలా జగన్మోహన్ రెడ్డిని అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం మాకు జగనే కావాలి. అందుకని మనం అందరం మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి. ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలి. ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇతడు మినిస్టర్ అవుతుండు. ఇంకా బాగా చేసుకుంటాం. ఇంకా చేయాల్సిన పనులు కొద్దిగా మిగిలిండి. ఆ కొద్దిగా బ్యాలెన్స్ కూడా ఎమ్మెల్యే గారు ఆపడు, మొత్తం చేస్తాడు. ఇంకా వర్కపోటి సెలవు ఉంది, అది 5 సంవత్సరాల్లోనూ 6 సంవత్సరాలు అది కూడా పూర్తి చేస్తారు. అప్పుడు సస్యశాల పంటలు పండుతుంది, పాడి ఉంటుంది, అందరికి పనులు ఉంటాయి, తోటలకు ఉంటుంది. అలాగనే కూలీలకి అందరు ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. ఉప్పర్ మీటింగ్ పెట్టుకొని బజార్లో కూర్చొని గొడవలు పెట్టుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అది అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే ఏదో చేస్తే రాదు అభివృద్ధి. ప్రతి ఒక్క మనిషికి పని చూపించాలి, పని చూసుకోవాలి. ఎవరి పనిలో వాడు ఉంటే అది అభివృద్ధి. మనం ఇంత అభివృద్ధి ఇప్పుడే చూసాం. ఒక్కసారి కొత్త సీఎం అయినా పిల్లగాడైనా సరే ఇంత అభివృద్ధి చూసాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు ఆ నాయకుడు వస్తాడు, ఈ నాయకుడు వస్తాడు, వెళ్ళిపోతుంటాడు, వాళ్ళ మాయమాటలు నమ్మద్దు. మనం అభివృద్ధి చేసే వాళ్ళని మధ్యలో ఆపితే కుంటుపడిపోద్ది. మనవసరం మనం డిస్టర్బ్ చేయొద్దు పని చేసేవాళ్ళని. అలాగనే మా మాచర్ల చుట్టూ హైవే రోడ్లు నేను ఎప్పుడు కొడుతులేదు. ఒక్కోసారి బండిలో వస్తానో, కారులో వస్తానో, లేదా బస్సులో వస్తానో, వచ్చేప్పుడు నిద్రపోతే టౌన్కి వచ్చే వరకు మధ్యలో చూస్తే ఇది మాచర్ల లేకపోతే హైదరాబాద్ విజయవాడ అన్నట్టు ఉంటుంది. కనుక్కోలేకున్నట్టు రోడ్లు అయిపోయి ఇంకా కొన్ని బ్యాలెన్స్ చిన్న రోడ్లు ఉన్నాయి. అవి కూడా మళ్ళీ గవర్నమెంట్ రాగానే ఒక 2-3 నెలలు పూర్తి అయిపోతాయి. అప్పుడు రోడ్లు అన్నీ ఒకసారి కావాలంటే కావు. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు అయినా అతను వెయ్యక ఇప్పుడు ఇవాళ ఓడకుండా రేపు ఓడకుండా ఉంటే చెత్త ఎక్కువైంది. అందుకని చంద్రబాబు ఆ రోడ్లు పోయాక అప్పుడు వానలు కురవక ఇప్పుడు వానలు కురిచి రోడ్లు పోయినాయి. కానీ అంతమించి ఆ రోడ్లు కూడా 80% అయిపోయి 1-2 రోడ్లే ఉంటాయి మా కాడ. అసలు హైవే రోడ్లు చూస్తే మార్చల చుట్టూ అట్టలేవు, పొలాలు కూడా రేట్లు పెరిగిపోయి. అభివృద్ధి అంటే అది మహానగరం అంటే అది. కానీ ఊరక మేము జన్మ కమిటీలు పెట్టినాం, పసుపు చల్లుకున్నాము. అది పార్టీలతో పనులు కావు. పని చేసే మనిషి కావాలా, పని చేసే మనసు ఉండాలా. ఇప్పుడు గుంపులు కూడా అందరు పనులు చేయరు, ఒక్కడే ఉంటాడు. ఇప్పుడు ఎన్నో చెలలు ఉంటాయి, ఎన్నో రాళ్ళు ఉంటాయి. అన్ని రాయి దేవుడు కాడుగా. ఏదో ఒక రాయి చెల అయితే రాయి అయితే దేవుడు అవుతుంది. అలాగనే ఇప్పుడు చంద్రబాబు చాలాసార్లు సీఎం చేసిండు, 14 సంవత్సరాలు చేసిండు, అంతకుముందు ప్రతిపక్షంగా ఉన్నాడు, మోడీతో కలిసిండు, ఇంకొక ఆయనతో కలిసిండు. అసలు ఈ 3 నెలల మాటలు, ఆ ముగ్గురు మనుషులు కలవటం, ఆ 3 పార్టీలు ఒకరు పొత్తు ఉండదు. నేను రాష్ట్రంలో ఏం చేయాలన్నా మోడీని అడగాలో, పవన్ కళ్యాణ్ అడగాలో, చంద్రబాబుని అడగాలో తెలియదు.
అలాగనే మా ఊళ్ళో కూడా చాలామంది నాయకులు లేరు, ఊరు పెత్తనాలో తెలియదు. ఏదైనా ఒకరు పెత్తనం ఉండాలా రాష్ట్రంలో ఎక్కడైనా సరే. మోడీ చేయాలంటే చంద్రబాబు చేయనుండు, చంద్రబాబు చేయాలంటే పవన్ కళ్యాణ్ చేయాలంటే చంద్రబాబు అంటారు. ఇవన్నీ పొత్తులతో కుదిరేది కదా. ఇంట్లో నేను ఒకటి పెత్తనం ఉండాలి, రాష్ట్రంలో నేను ఒకటి పెత్తనం ఉండాలి, అంతేగాని ఇవన్నీ ముడిపడేవి కదా. ఈ మాయ మాటలని మీరు నమ్మద్దు. వాళ్ళని తిప్పి కొట్టి తరిగి కొడితే రెండోసారి బుద్ధి వచ్చి ఇతడమైనా అయ్యా మేము ఈ పనులు చేస్తాం ఆ పనులు చేస్తాం, చేయకపోతే అప్పుడు చేయకపోతే ఇతడు మమ్మల్ని చెప్పు తీసుకొట్టండి అంటారు. అంతేగాని ఇప్పుడు దాకా ఏం చేసిండ్రో చెప్పుకోండి పోండి. నేను చేస్తే మీకు మంచి జరిగిందంటే నాకు ఓటేయండి, లేకపోతే ఏ కాకండి అని ప్రతి ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఇప్పుడు నుంచి ఇంకా ఎన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు అదే మాట మీద రావాలి ప్రతి ఒక్క నాయకుడు. జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఇంకొక అయినా సరే నేను చేయకపోతే ఏ కాకండి, చేస్తే ఏంటండి అదొక రెండే అడగండి. ఇంకెందుకు పొద్దుగోగులు నేను 5 గ్యాసులు ఇస్తా 10 గ్యాసులు ఇస్తా 200 హామీలు ఇస్తా చేయని హామీలన్నీ ఎందుకు చేసి చెప్పుకోరా. నువ్వు కొత్త నాయకుడు కాదు కదా, పాత నాయకుడే కదా. అదే కేపాలు ఎలాంటి వాళ్ళు అయితే ఒకసారి కూడా సీఎం కాలేదు కాబట్టి వాళ్ళు చెప్పు, నువ్వు చెప్పు చేసి చెప్పబోయా, నువ్వు చేయబోయే ఏం చెబుతావు. నేను కూడా చూస్తాను, నేను కూడా సీఎం అయితే మార్చిలకు వాటర్ తెస్తానంట. అదైతే అందుకని మార్చల్ల ప్రజలందరైనా సరే మన రాష్ట్ర ప్రజలు అవి గమనించి ఆలోచించి ఈ మాయని తరిగి కొడితే రెండోసారి నేను ఇది చేశాను అందుకు నాకు ఓటేయండి, నేను చేయకపోతే నాకు వేయద్దు అని ఆ మాట చెప్పి అదే పదం మీద ప్రతి ఒక్క నాయకుడు రావాలా, బుద్ధి చెప్పాలి. మీరందరూ ఉంటాము.